కోరుకొండ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ సాకారమైంది. కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 80 లక్షల రూపాయలతో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్మాణం హోమ్ మినిస్టర్ తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అవసరమైన చోట అగ్నిమాపక కేంద్రాలు నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ రోజున రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో ఫైర్ స్టేషన్ ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ ఫైర్ స్టేషన్లో 19 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. యాక్చువల్గా జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ అనేవాళ్ళు ఎక్కువగా, అంటే మిగిలిన స్టేషన్స్లో ఎక్కువ ఉండరు. ఈ స్టేషన్లో వీళ్ళని ఇస్తూ వీళ్ళతో పాటు చక్కగా ఫైర్ ఆఫీసర్ ఒకరు ఉంటారు, ఫైర్ మ్యాన్ 3 ఉంటారు, డ్రైవర్స్ 3 ఉంటారు, మెన్ 10 మెంబర్స్ ఉంటారు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, స్వీపర్ ఒకరు, మొత్తం 19 మందితో ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ఫైర్ స్టేషన్ పరిధి 17 మేజర్ గ్రామ పంచాయతీల వరకు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఏదైనా విపత్కరమైన పరిస్థితులు సంభవించినప్పుడు, ప్రమాదాలు సంభవించినప్పుడు వీరి సేవలు వినియోగించుకోవచ్చు. అంటే జనరల్గా ఫైర్ స్టేషన్ అనగానే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓన్లీ ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనం పిలవాలేమో అనుకుంటాం మనం. కానీ వీరి సర్వీసెస్ ఎలా ఉంటాయంటే సైక్లోన్స్ వచ్చినా వీరే ఉంటారు, ఫ్లడ్స్ వచ్చినా వీళ్ళే ఉంటారు, ఎక్కడైనా భూకంపాలు లాంటివి ఏమన్నా వచ్చినా వీరే ఉంటారు, అగ్ని ప్రమాదాలు జరిగిన వీరే ఉంటారు. మొత్తం అంటే ఎక్కడ ఏదైనా డిజాస్టర్ జరిగింది అంటే ఖచ్చితంగా ఈ సిబ్బంది వెళ్ళి వీరి సర్వీసెస్ అందించడం అనేది ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు చక్కటి సర్వీసెస్ వీరు అందించడం జరుగుతుంది. ఈ రోజున మనం అందరం కూడా మరి వీరందరికీ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే మనం వినియోగించుకునే అవసరం లేనప్పుడు వేరేలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చక్కగా మరి ఇంతమంది అంటే వారి ఇబ్బందికరమైన, అంటే విపత్తుకరమైన సంఘటనలు జరిగినప్పుడు మనకి